దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలు స్వయం ఉపాధి సాధించే విధంగా ప్రభుత్వం ర్యాపిడో ఈ బైక్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళా సంఘాల సభ్యులకు మెప్మా ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పోలీస్ పరేడ్ మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ర్యాపిడో ఈ బైక్లు పంపిణీ చేశారు. అనంతపురం నగరానికి మొత్తం 250 ర్యాపిడో ఈ బైక్లు మంజూరు కాగా ఇందులో మొదటి విడతగా 20 బైక్లను మహిళా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ర్యాపిడో ఈ బైక్లను అందజేసినట్లు తెలిపారు. ఒక్కో బైక్ ఖరీదు 1,23,000 రూపాయలు కాగా డౌన్ పేమెంట్ కింద 18,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. నెలకు 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఉపాధి పొందే విధంగా దీన్ని రూపొందించారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నగరాల్లో మహిళా రైడర్ల సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ర్యాపిడో సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు. స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు ఈ ర్యాపిడో ఈ బైక్లు అందజేస్తుందన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యుల స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి, స్వయం సహాయక సంఘ సభ్యులకు సాధికారత కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకు నుండి రుణాలు మంజూరు చేస్తుందన్నారు. కేవలం 1,000 రూపాయలు మాత్రమే నెలవారీ ఈఎంఐలు ఉంటాయన్నారు. 3 నెలల కాలానికి నెలకు 1,000 రూపాయల ప్రకారం ర్యాపిడో ప్లాట్ఫామ్ ఛార్జీలను మాఫీ చేస్తారన్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వలన నామమాత్రపు నిర్వహణ ఛార్జీలు, ఇంధన ఖర్చు ఉండదని, అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందన్నారు. వాళ్ళకి జీవనోపాధి కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి సార్. ఈ మొదటి విడతల భాగంగా సంఘ సభ్యులకి ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఛార్జెస్ వాళ్ళ ఆధ్వర్యంలో సార్ ఇక్కడ సార్ ఒక్కసారి ఇక్కడ చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్.